క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన మూక కవి రచించిన మూక పంచసతిలో మాకు ఈరోజు ఏ శ్లోకం వివరిస్తారు? మనం 9 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం శ్రీలక్ష్మి గారు. అప్పుడే 9 శ్లోకాలు చెప్పేసుకున్నావా? చాలా సంతోషంగా ఉందండి. అసలు 9వ సంఖ్య అంటేనండి పూర్ణ సంఖ్య. అది అవునవును, పూర్ణ సంఖ్య. చక్కగా 9 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 10వ శ్లోకానికి వచ్చాము. దశమిలోకి వచ్చాం. దశమిలోకి వచ్చాం. నవమి అయింది, దశమిలోకి వచ్చాం. ఇప్పుడు ఈ 10వ శ్లోకం కూడా చాలా చాలా అంటే ఈ శ్లోకం గురించి చెప్పుకోవాలంటేనండి ఒక 2 ఎపిసోడ్స్ అంతా శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయి దాంట్లో. మొన్న ఎవరో మన కుటుంబ సభ్యులు అడిగారు, సదాశివ కుటుంబ సభ్యులు, మేడం మీరు చెప్పుకునే విజయశ్రీ గారు, శ్రీలక్ష్మి గారు చెప్పుకునే సంభాషణ అయిపోగానే అమ్మో అయిపోయింది అప్పుడే, ఇంకొంచెం సేపు చెప్తే బాగుండు, 1 గంట చెప్పండి అని మరీ ఒకళ్ళు అడిగారు. అలాగండి, మరి గంటలు కాకపోయినా ఒక 20 నిమిషాలైనా వివరించండి. తప్పకుండా. నాకు కూడా ఏంటంటే ఎక్కువసేపు చెప్తే వినే ఓపిక సహనం ఉండట్లేదు కదా ఇప్పుడు శ్రోతలకి. నేను తగ్గించే చెప్తున్నాను, కానీ వాళ్ళు మనల్ని వివరంగా చెప్పని అడుగుతున్నా అంటే నిజంగా సంతోషించదగ్గ విషయం అది. నిజమండి. ఈ శ్లోకానికండి ఒక అద్వైత సిద్ధాంతం ఉంది ఈ శ్లోకంలో. అందుకని అద్వైత సిద్ధాంతం అంటే అది ద్వైతము కాదు, ద్వైతం కాదు, ద్వైతము. అద్వైత సిద్ధాంతాన్ని చెప్తూ అమ్మవారిని అద్వైత సిద్ధాంతంలోంచి చూస్తున్నాడు మూక కవి. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. అందుకనే దీనికి 2 ఎపిసోడ్స్ చేసినా సరిపోంటున్నా నేను. ఈ శ్లోకం అంత గొప్పగా ఉంది. ఇప్పుడు మనం మూక కవి రచించినటువంటి మూక పంచశతిలో మొట్టమొదటి శతకమైన ఆర్య శతకంలో 10వ శ్లోకానికి వచ్చాము. ఈ 10వ శ్లోకం తుంగాభిరామ కుచభర శృంగారిత ఆశ్రయామి కాంచీగతం గంగాధర పరతంత్రం శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం. చూడండి ఎంత రైమింగ్, ఎంత బాగా వేశారు వాడు. చక్కగా శృంగారిత శృంగాభిరామ కుచభర శృంగారిత మాశ్రయామి. మీరు వివరం చెప్తే కానీ మాకు అర్థం కాదు. మీరు తెలుగులో తుంగాభిరామ కుచభర శృంగారిత మాశ్రయామి. అదే పైన తుంగ కింద శృంగ వచ్చింది కదా, ఆ పదం అంటే పదప్రయోగం చాలా రమ్యంగా వినటానికి మనోహరంగా చెప్తారనమాట. అందుకని తుంగాభిరామ కుచభర శృంగారిత మాశ్రయామి కాంచీగతం. మొదటి 2 పదాలకి ఏమిటంటే కాంచీపురాన్ని ఆశ్రయించినటువంటి కంచి కామాక్షిదేవి ఎలా ఉందయ్యా అంటే తుంగాభిరామ కుచభర శృంగారిత. తుంగ అభిరామ కుచభర అంటే తుంగం అంటే ఎత్తైన అంటే ఎత్తైన బరువైనటువంటి స్తనముల చేత శృంగారమూర్తిలాగా కనిపిస్తుంట అమ్మవారు. శృంగారమూర్తి ఎందుకంటే మనకి లలితా శాస్త్రంలో శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఉంది. శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఉంది. ఇప్పుడు శృంగార రస సంపూర్ణ అన్నప్పుడే ఆ సంపూర్ణమైనటువంటి శృంగార భావం ఎక్కడొస్తుంది అంటే తుంగాభిరామ కుచభర శృంగారిత ఇక్కడ వస్తుంది. పదప్రయోగం ఎంత బాగుందో చూడండి. అంటే ఇప్పుడు స్త్రీలందరికీ కూడా స్తన సౌందర్యం ఉంటుంది, కానీ ఈవిడ స్త్రీలలో పరమాత్మ స్వరూపిణి అనేటువంటి అద్భుతమైన స్త్రీ కనుక ఈవిడికి అందమైన ఎత్తైన బరువు కల పాలిండు ఉండటంలో ఒక విశేషం ఉంది. అంటే అక్కడ తుంగాభిరామ అని చెప్పాడు, కింద శృంగారిత అని చెప్పాడు, కాంచీ నిలయ అని చెప్పాడు. ఇదంతా ఒక ఎత్తైన మామూలుగా ఏంటి బాహ్యార్థం మనకి ఒక అందమైన కాంచీనగర దేవత ఎత్తైన బరువైన స్తనద్వయముతో శృంగారమూర్తిలాగా కనిపిస్తోంది అని బాహ్యార్థం. అసలుదేమిటి గూఢార్థం ఏంటంటే ఆవిడ స్తనద్వయంలో అద్వైతం ఉంది తప్పితే ద్వైతం లేదు. అద్వైతం ఉంది కానీ ద్వైతం లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఆవిడ అర్ధనారీశ్వర తత్వమే. నిజమే కదా. ఆవిడకి 2 స్తనాలు ఉన్నప్పటికీ కూడా సగం శివుడు వచ్చేసాడుగా, అందుకని అక్కడ అద్వైతం వచ్చేసినట్టే. అందుకనే తర్వాత ఏంది గంగాధర పరతంత్రం. ఇట్లా ఉన్న అమ్మవారు గంగాధర తంత్రం అంటే వశీకరణే కదండి. పరతంత్రం వాళ్ళతో వశం అయిపోయారు. మనకు దగ్గర వాళ్ళు అనుకుంటారు కొంతమంది.
గంగాధరుడు శివుడికి పరతంత్రం అయిపోయింది అమ్మవారు. గంగాధరుడికి అంటే గంగను ధరించిన గంగాని గంగాధరుడు అంటే శివుడు. గంగను ధరించినటువంటి ఆ సదాశివుడికి కాంచీ నిలయ అయినటువంటి మనం కాంచి కామాక్షి పరతంత్రం అయిపోయింది. అంటే ఏంటి, ఆయన తంత్రంలోకి పూర్తిగా వెళ్ళిపోయింది, వశమైపోయింది. ఇక్కడ తంత్రం ఎందుకన్నాడంటే శృంగారం గనక, మంత్రం అంటల్లా, అందుకే శృంగారం ఇప్పుడు తంత్రమే. తంత్రం అంటే తంత్రం అంటే క్రియాస్వరూపం కదండి, క్రియాస్వరూపంగా. శృంగారం అంటే క్రియాస్వరూపం కదా, మంత్రం అంటే శబ్దస్వరూపం. అందుకని ఇక్కడ క్రియాస్వరూపంగా ఉన్నటువంటి శృంగారానికి పరతంత్రం అని చెప్పాడు. తర్వాత శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం, మళ్ళీ తంత్రం చెప్పాడు. శృంగార అద్వైత తంత్ర సిద్ధాంతం. శృంగారం ఉంది, అద్వైతం ఉంది, తంత్రం ఉంది, సిద్ధాంతం ఉంది. శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతం అంటున్నాడు. అంటే ఏంటి, అమ్మవారు సృష్టికి పూర్వమే ఉంది, పూర్వజ అని నామం ఉంది, సృష్టికి పూర్వమే ఉంది. ఆ పూర్వమే ఉన్నటువంటి కంచి కామాక్షిదేవి ఎలా ఉంది అంటే ఏకాకిగా ఉంది. అమ్మవారికి ఏకాకిని, భూమరూపాన్ని, ద్వైత వర్జిత. మనకి లలిత సార్ ఈవిడ ఏకాకిని ఏమిటనుకుంటాం, ఆవిడొక్కతే ఉంది, ఎవరు ముందు వెనక లేరు. శివుడు కూడా లేడప్పటికి, ఒక్కతే జగన్మాత పరమాత్మ, విశ్వగ్రాస, విశ్వమాత, విద్రుమాభ అన్నీ ఆవిడే కదా. ఆ విశ్వమాత ఒక్కతే ఉంది సృష్టికి పూర్వం, ఆవిడొక్కతే ఉన్నారు. అందుకని అలా ఉన్నటువంటి ఆ విశ్వమాతకి ఏకాకిని ఆవిడొక్కతే ఉంది. ఉండేసరికి ఆవిడకి బాలా లీలా వినోదిని ఉందిగా, ఆవిడకి ఆడుకోవాలని బుద్ధి పుట్టింది. ఆడుకోవాలని బుద్ధి పుట్టి ఒక స్త్రీ రూపంగా తాను మారి ఒక పురుష రూపాన్ని కూడా సృష్టించింది. ఆ పురుష రూపమే సదాశివుడు. తర్వాత ఏం చేసింది, తన స్త్రీతత్వంలో ఇప్పుడు మనకు చెప్పాడు, తుంగాభిరామ భర కుచ రెండు చెప్పాడు, శృంగారాభి ఇవి చెప్పాడు. ఎందుకని, తర్వాత ఒక పురుషుణ్ణి సృష్టించి ఒక స్త్రీ ఉన్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా ఒక ఆకర్షణ, ప్రేమ సహజం కనుక దాంట్లో మళ్ళీ అద్వైతం. ఏమంటే స్త్రీ పురుషులు ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ద్వైతం ఉండదండి. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటే. ఈ రోజుకి స్త్రీ పురుషులు ప్రేమించుకుంటే చూడండి, వాళ్ళు ఇద్దరు ఆ ప్రేమ కోసం ఏదన్నా చేయడానికి సిద్ధపడిపోయారు అంటారు. ఆ ప్రేమ అనేటువంటి అద్వైత స్వభావం సిద్ధాంతం ఉన్నంత కాలం వాళ్ళిద్దరు అని అనుకోరు, ఒకళ్ళనే అనుకుంటారు. అద్వైతం అంటే ఒకటే, అంటే ద్వైతం అనేది అద్వైతం కదా. నా ద్వైతం ఇది అద్వైతం. ద్వైతం అంటే రెండు, రెండు అంటే నువ్వు వేరు నేను వేరు, అలాగండి మన ఇద్దరం ఒకటే అంటే అది అద్వైతం అయిందిగా. అంతే. మరి స్త్రీ పురుష ఆకర్షణలోను భార్యాభర్తల సంయోగంలోనూ ఏకత్వమే ఉంటుంది, బహుముఖం ఉండదు. ఇక్కడ అద్వైతం ఉంది. అందుకని ఇక్కడ శృంగార అద్వైత తంత్ర సిద్ధాంతం అంటున్నాడు. అంటే ఎటువంటి శృంగార అద్వైత తంత్ర సిద్ధాంత రూపిణిగా కంచి కామాక్షిదేవిని ఆయన దర్శించాడు అంటే చెప్తున్నాడు. ఫస్టే వర్ణించాడు ఎట్లా, తుంగాభిరామ కుచభర శృంగారత ఆశ్రయామి కాంచీగతం. ఎత్తైన బరువైన స్తనద్వయము గల కంచి కామాక్షిదేవి కాంచీపురాన్ని ఆశ్రయించి ఉంటే నేను చూశాను. మొదటి వాక్యం మన ముఖ కవి వారిది అది. తర్వాత ఆవిడేంటి, గంగాధర పరతంత్రం. ఎటువంటి స్త్రీ ఆవిడ అంటే, మరి అర్ధనారీశ్వరం రావంటే గంగాధరం చెప్పకపోతే ఎట్లా అవుతుంది ఇక్కడ? అవును కదా, కింద అద్వైతం చెప్పాడుగా పైగా. గంగాధర పరతంత్రం. ఆవిడ గంగాధరుడికి అంటే సాక్షాత్ మీరంటే ఆ గంగను ధరించినటువంటి ఆ మహాశివుడికి తంత్రం లాగా ఆవిడ వశం అయిపోయింది. మరి ఆయన కోసము సూది మొన మీద నుంచి కూడా ఆవిడ తపస్సు చేసింది. అపర్ణ ఆకులు కూడా తినకుండా పాపం తపస్సు చేసింది, అపర్ణ అయింది. అందుకని పరతంత్ర అయిపోయింది. శివుడే ఆవిడ, ఆవిడే శివుడు. శివ శివాని, భవ భవాని, రుద్ర రౌద్రాని, అంతేగా. అందుకని ఎప్పుడైతే ఈయన రుద్రుడో ఆవిడ రౌద్రుడి. అలా ఇద్దరికి రుద్ర రుద్రాని, భవ భవాని, శివ శివాని అని ఎందుకు పేర్లు అంటే అర్ధనారీశ్వరం ఒకటే, ఒక అక్షరం అటు ఇటు దీర్ఘమో హ్రస్వమో అవుతుంది అంతే. శివ శివుడు, శివ అని అమ్మవారు, భవ భవుడు, శివ భవాని అమ్మవారు. ఇలా ఎందుకు వచ్చిందంటే అర్ధనారీశ్వర తత్వంలో శబ్దాశ్రయం కూడా ఇద్దరికి ఒకటే అయింది, అక్షరం కూడా ఒకటే అయింది ఇద్దరికి. అటువంటి అద్భుతమైన సంస్కృత సాహిత్యంలోని దీన్ని కూడా రాశాడు ఈయన. ఎంత అద్భుతమైన విషయం అండి, శ్లోకాలు, ఎంత అద్భుతమైన వివరణ. చాలా అందుకనే ఇక్కడ కూడా చూడండి,
తుంగము అంటే ఎత్తండి, కానీ అభి అన్న పదం వాడుతుంది. అభి అంటే అందమైన. మన రాముడిని అభిరాముడు అంటారు, ఎందుకంటే అందమైన రాముడు. అభిరామ్ అంటే అందమైన రాముడు. అభిరామ్ అంటే అందమైన రాముడు. అందుకని అభి అనేది ఏంటంటే ఇక్కడ శృంగారపరమైనటువంటిది, సౌందర్యపరమైనటువంటి శబ్దం. అందుకని తుంగాభిరామ కుచబర శృంగారిత ఆశ్రయామి కాంచీగతం. కాంచీపురాన్ని ఆశ్రయించినటువంటి ఒక శృంగారభరిత సౌందర్యమూర్తి అయినటువంటి కంచి కామాక్షిదేవి ఏమిటయ్యా అంటే గంగాధర పరతంత్రం. గంగాధరుడికే వసురాలు అయిపోయినాడు అంటే మన వశంలో లేదు, పరతంత్రం అయిపోయింది అంటారు పూర్వకాలం వాళ్ళు. అవును. అంటే ఈ ఎంత చెప్పినా వీళ్ళు వినరు, వాళ్ళ వశంలోనే ఉంటారు. మనం చెప్పింది ఏమిన్నది, ఎంతసేపు పరధ్యానమే. పరధ్యానం అమ్మవారికి అంతే కదా. మరి పార్వతీదేవి దక్షుడి కూతురిగా ఓసారి పుట్టింది, మళ్ళీ హిమవంతుడి కూతురిగా ఓసారి పుట్టింది. అన్నిసార్లు శివుడే. రకరకాల అవతారాలు ఎత్తా ఉంటే ఆయన రకరకాల పేర్లతో వస్తారు. ఈవిడ ఎన్ని అవతారాలు వచ్చేసాడు. శివుడు ఒక్కడే, అమ్మవారే రకరకాల అవతారాల్లో వచ్చి ప్రతి అవతారంలోనే ఆయన్ని వివాహం ఆడింది. ఏకాంబరేశ్వరుడిగా వివాహం ఆడి. ఇంకేమిటి, కంచిలో ఏకాంబరేశ్వరుడుగా వచ్చాడు, అక్కడ హిమవంతుడి పుత్రిగా ఉన్నప్పుడు శివుడిగానే వచ్చాడు. అలా రకరకాలుగా. మధుర మీనాక్షిగా వచ్చినప్పుడు సుందరేశ్వరుడిగా వచ్చాడు. విశాలాక్షిగా పుట్టినప్పుడు కాశీ విశ్వేశ్వరుడుగా వచ్చాడు. అలా ఎక్కడైనా శివుడు ఒకటే, అమ్మవారు కూడా ఒకటే. ఈవిడ భిన్న రూపాలు ధరించింది, ఆయన భిన్న నామాలు ధరించాడు. భిన్న రూపాలు భిన్న నామాలు. ఆ నామంతో వచ్చేస్తాడు. ఈ శివుడికి తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, ఆయనే మొత్తం జగతః పితరవు వందే. ఆయన జగత్తుకంతటికి తండ్రి ఆయన. తల్లి ఈవిడే, కానీ ఈవిడికి తల్లి ఉంది, మేనాదేవి ఉంది. అవునవును. దక్షుడికి పుట్టింది మళ్ళీ అక్కడ. ఈవిడికి తల్లి తండ్రి ఉన్నారు, అమ్మవారికి. అయ్యవారికి లేరు. ఆమె ఎప్పుడు రకరకాల రూపాలతో వచ్చినా ఆయన ఎప్పుడు రుద్రాక్షలు బూడిద రాసుకొని పులి చర్మం కట్టుకొని అలాగే ఉంటాడు. ఆయనకు మార్పు లేదు. ఆయనకు తల్లి తండ్రి కూడా లేడు. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. అందుకని గంగాధర పరతంత్రం, ఇది పెద్ద మాట. ఇక్కడ గంగాధరుడికి పూర్తిగా వశం అయిపోయింది. అయిపోయింది అంటే తల్లి లేదు కదా, తల్లి ఆమె అర్ధభాగం అయిపోయింది. ఆవిడే తల్లి, ఆవిడే భార్య, ఆవిడే కూతురు ఆయనకి, వేరే ఎవరెక్కర్లా. చూడండి, భర్త ఒకసారి భర్తగా ఉంటాడు పెళ్ళైన కొత్తల్లో, తర్వాత ఆ భర్తకి ఈవిడ తల్లిగా మారుతుంది. అవును, పిల్లలకి చెప్పిన అమ్మకి చెప్పు, అమ్మ ఇదిగో అమ్మ పెట్టింది తిను. ఎందుకంటే ఆ భార్యలో తల్లిని చూడగలుగుతాడు తను. అమ్మ అనే బోధిస్తారు కానీ ఏమేమి వస్తాయంటూ పేర్లు పెట్టి పిల్లవాడు. ఎందుకంటే బిడ్డలతో చెప్పిన పిల్లలు పుట్టిన తర్వాత భార్యలో తల్లిని చూస్తాడు మగవాడు. అందుకే తల్లిని చూస్తాడు. ఆ తల్లిలాగా పిల్లలకి ఎలా ప్రేమగా అన్నం పెడుతుందో ఇతను కూడా తిరిగి వచ్చాడు, ముందు కాళ్ళు కడుక్కొని అన్నానికి రండి అంటుంది. కరెక్ట్. అలా ఎందుకంటే అలా తల్లి మాత్రమే అటువంటి ఆదరం ఇవ్వగలదు. భార్య రూపం వేరుగా ఉంటుంది, భార్య కూడా చేస్తుంది, కానీ భార్యలో తల్లి ప్రవేశిస్తుంది అక్కడ. ఆ రకంగా ఇక్కడ అర్ధనారి. ఇంకోటి మర్చిపోయారు, మన మామూలుగా లౌకికంగా మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక కొడుకుగానే చూస్తుంది భర్తని. అది కూడా చెప్తే కదండి, అది కూడా చెప్పాలి. మీరు చెప్పండి అది ఇప్పుడు మీరు చెప్పండి. అంటే నేను చెప్తాను కాదు, చాగంటి గారు చెప్తూ ఉంటే విన్నాను. మనం ఎక్కడి నుంచి కొత్త వస్తాయి వాళ్ళవే. నేను వృద్ధాప్యం వచ్చిన తర్వాత భర్తని ఒక కొడుకుగానే స్వీకరించి ఆయన బాగోగులు చూడమంటూ ఉంటుంది. 3 పాత్రలు ధరిస్తుందండి 3 పాత్రలు. ఎందుకంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆ మందులు ఏం వేసుకోవాలో తెలియదు, ఎంతవరకు ఏం తినాలో తెలియదు. మళ్ళీ జ్ఞాపక శక్తి తగ్గితే మీరు ఇలా చేశారు కదా, ఇదిగో ఇది కదా అని మంత్రిలాగా చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కానీ మనం కొడుక్కి చెప్పుకున్నట్టే మంచి చెడులు మళ్ళీ భర్తకు కూడా చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను స్త్రీ శక్తిని అప్పుడప్పుడు మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రహిస్తూ ఉంటాను. ఎక్కడైనా కొంచెం వృద్ధాప్యం వచ్చాక భార్య తెలివిగా అలర్ట్ గానే ఉంటుంది, భర్త ఉంటూ అయోమయంగా ఉంటాడు. మొన్న చూశాను, నేను లిఫ్ట్ ఎక్కుతుంటే 3వ నెంబర్లో వాళ్ళు దిగాలి, కానీ 2కే ఆయన దిగిపోతాడు. 2లో దిగుతాడంటే మనం 3లో దిగాలంటుంది. అవునా అని ఆయన వెనక్కి వస్తున్నాడు. అంటే ఈ వివేకము తెలివి ఇద్దరికి ఇంచుమించుగా 70 ఏళ్ల పైన ఉంటాయి, కానీ భార్యకున్న తెలివి అలర్ట్నెస్ భర్తకు లేదు. ఏమిటంటే ఇతన్ని కొడుకులాగా చూసి చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. మగవాడికి ఒక వరమోమో, అది ఆడదానికి సేవలు చేస్తమే ఒక వరమోమో. అంతే కదండి. చివరాఖరి వరకు కూడా భర్తకి చూసుకుంటూనే వెనక ఉండి నేనున్నాను. మీరు కొడుకులాగా చూసుకుంటూ భార్యగా తన స్థానం అయిపోయి తల్లిగా మారి అన్నం పెడుతూ చివరికి సేవలు చేయడానికి వృద్ధాప్యంలో కూడా
ఆ తల్లి రూపాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఆవిడ. యవ్వనంలో భార్యగా మంచి సలహాలు ఇస్తూ మంత్రిలాగా భార్య మంత్రిలాగా ఉంటుంది. ఒక నడి వయసు వచ్చేటప్పటికి పిల్లలతో పాటు అతనికి కూడా భోజనము, అతను ఏం తింటాడు ఏంటి అన్నది చూస్తుంది. ఒక వృద్ధాప్యం రాగానే ఒక కొడుక్కి తల్లి ఎలా చెప్తూ ఉంటుంది, అలా చెప్తూ ఉంటుంది. స్త్రీకి ఎప్పుడు ఇదే నిత్యనూతనమేమో. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత చెప్పనే చెప్పారు కదా. శయనేషు రంభ ఇన్ని పాత్రలు ధరిస్తూ ఉంటుంది ఆవిడ. ధరించి స్త్రీ అన్ని వేళలా పురుషుడిని కాపాడటానికే అలా సృష్టించబడింది. స్త్రీగా పుడతాం కూడా ఒక అదృష్టము వరం అనుకోనే అంతే కదండి. ఆవిడ లేకపోతే సృష్టి లేదు కదా. అందుకే ఏకవింశతి నామాల్లో యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఎందుకంటే పురుషులకు మాతృత్వం లేదు కదా, స్త్రీలకే కదా. అందుకనే ఆ మాతృత్వం ఉన్న స్త్రీలోనే అమ్మవారు ఉంది. నిజమండి. అలా మాతృత్వం ఉన్న స్త్రీలలోనూ శక్తి ఉన్న స్త్రీలలోనూ అమ్మవారు ఉంది. ఆ రకంగా ఆ దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, స్త్రీ రూపేణ సంస్థిత. ఈ మూడు తెలుసుకుంటే చాలండి. ఇంకా ఏ విమెన్స్ డేలు మనం చేసుకోక్కర్లా. అమ్మవారు సాక్షాత్తు మనలో ఉన్నప్పుడు మనకేదో స్వాతంత్రం ప్రత్యేకంగా అక్కర్లేదు, మనం అన్ని నిర్మించుకోవటంలో ఉంటుంది మన చుట్టూ ప్రపంచాన్ని. అందుకని ఇక్కడ స్త్రీ స్వరూపాన్ని ఎలా చెప్పాలి, మన మూక పంచసతి ఎలా చెప్పారో చెప్పండి. మన మాటలు ఎక్కువ, మన మాటలు చెప్పేసుకున్నాము. మూక పంచసతిలోనే అమ్మవారు ఏకాకిగా ఉండి, మనం అక్కడి నుంచి ఇవన్నీ చెప్పుకున్నాం. ఏకాకిగా ఉంది అమ్మవారు. ఉండి తన బాలాలీలా వినోదిని కదా, తన కోసం తన వినోదార్థం ఒక పురుషుడిని సృష్టించుకుంది. ఆ స్త్రీ పురుష ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో అద్వైత ప్రపంచాన్ని చూసింది. ఇప్పుడు మన అద్వైత స్వరూపం అంటే పరతంత్ర అయిపోయింది కదా. గంగాధర పరతంత్ర, శృంగార అద్వైత తంత్ర సిద్ధాంతం అంటున్నాడు. శృంగారంతో కూడినటువంటి అద్వైతం అది. అంటే శృంగార అద్వైతం ఎప్పుడు వస్తుంది? ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇద్దరన్న స్మరణ పోయి ఒక్కళ్ళే అన్నటువంటి ఒక తీవ్ర సిద్ధాంతం ఏర్పడుతుంది. మేము ఇద్దరం కాదు ఒకళ్ళమే అంటూ ఉంటారు. పెళ్ళవగానే అదే అంటారు కదండి. మేము ఏదో దేహాలు వేరైనా మా ఆత్మలు ఒకటే అని చెప్తూ ఇద్దరే ఒకటయ్యారు అంటారు. అలా శృంగార తంత్ర అద్వైతం అని ఎందుకు చెప్తానంటే, ద్వైతం అంటే ఇద్దరండి, అద్వైతం అంటే ఒకటే. ఈవిడ శృంగార అద్వైత మూర్తిగా మూక కవికి కనిపించిందట. ఎంత అద్భుతమైన శ్లోకమో చూడండి. అందుకని ప్రేమికుల మధ్య ఉండేటువంటి నిజమైన పవిత్ర ప్రేమలో అద్వైత సిద్ధాంతం ఉంటుంది. ఈ అర్ధనారీశ్వర తత్వమైనటువంటి శివపార్వతుల యొక్క అపూర్వమైన అద్భుతమైనటువంటి ప్రణయంలో కూడా అద్వైత సిద్ధాంత తంత్ర సిద్ధాంతం ఉందని అంటున్నాడు. అంటే అదొక సిద్ధాంతం కింద స్థిరీకరించారన్నమాట. అటువంటి కంచి కామాక్షి దేవికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు మన మూక కవి. సో ఈ శ్లోకంలో ఎంత ఉన్నతమైనటువంటి తత్వశాస్త్రం ఉందంటే మనం ఇంకొక 2-3 ఎపిసోడ్స్ చేసితేనే దీనికి పూర్తిగా మనం న్యాయం చేయగలగా. శృంగారాన్ని కూడా మీరు ఎంత అద్భుతంగా, ఎంత గంభీరంగా వర్ణించారండి. చాలా సంతోషంగా ఉందండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. తప్పకుండానండి. అబ్బా, ఏమాత్రం మనకి పంపించడానికి వీలు లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. పాలంగి చక్రమ్మ. మనం ఏ ఊరని పంపిస్తాము, ఎవరని పంపిస్తాము, మరి ఈవిడ లక్కీ డ్రాలో వచ్చింది. అమ్మ మాకు దయచేసి సహకరిస్తే మీకు పుస్తకం అందేలా చూడటం మా బాధ్యత. ఇలా పాలంగి చక్రమ్మ అంటే ఈవిడని మేము మొత్తం భూప్రపంచంలో ఎక్కడ వెతుకుతాము, ఏం తెలుస్తుంది? కనీసం ఈ పాలంగి చక్రమ్మ గారు మీరు ఈ ఛానల్ని వాళ్ళు వీక్షించి మీ పూర్తి వివరాలు, ఫోన్ నెంబరు, పిన్ కోడ్తో సహా, ఇనిషియల్ పిన్ కోడ్తో సహా మాకు పంపించండి. మీకు త్వరలో పుస్తకం అందే ఏర్పాట్లు చేయగలుగుతాం. చక్రమ్మ గారు, మీకు అభినందనలు. పాలంగి చక్రమ్మ గారు, మీరు ఎప్పుడు ప్రతిరోజు మీ కామెంట్లు చదువుతూనే ఉంటున్నాం. ఎక్కువ మీరు కామెంట్ పెడుతూనే ఉంటారు. మీ మంచి ఆలోచనకి, సద్భావానికి చాలా సంతోషం.
వినాలి, కామెంట్ పెట్టాలి అంటున్నాం, పెడుతున్నారు, మీరు పెట్టారు, వచ్చారు. కానీ కొంచెం ఇంటి పేరు రాయండి, మీ ఊరి పేరు రాయండి. దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పూర్తి అడ్రస్, మీ పిన్ కోడ్ నెంబర్తో సహా రాసి పంపించండి. మీకు పుస్తకం చాలా తొందరగా వస్తుంది. మేము ప్రతి ఒక్కళ్ళకి చెప్పే విన్నపం అదేనండి. ఇంటి పేరు, ఊరి పేరు, అసలు పేరు, ఈ 3 ఇచ్చి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పూర్తి చిరునామా, ఏ స్టేట్లో ఉంటారు, ఏ అడ్రస్సు ఏంటి అన్నది వివరంగా పెట్టండి. అంతే కదండి. అంతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.